రేపటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకొనొచ్చి మహిళా కోటాను అండ్ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ని, నియోజకవర్గాల సంఖ్య పెంపును మొత్తం మూడిటిని కలగూర కంపజేసేసి కేంద్రం ఏదో మాయ చేయబోతుంది. అందుకే ఆ బిల్లుల మీద ఇప్పటికి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అసలు ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు ఉంటది కూడా ఈ దేశంలో కీలక నాయకులకు, కీలక పార్టీలకు కూడా అంటే అసలు అంతుపట్టకుండా ఉంది. అసలు ఏ ప్రాతిపదికన పెంచబోతున్నారు అని. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు మీరు ఉన్న నియోజకవర్గాల్లోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయండి కోటా, పెంచడానికైతే మేము వ్యతిరేకమని. స్టాలిన్ అయితే ఈ డిలిమిటేషన్ నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది, ఈ దేశానికి ఉద్యమం ఏంటో పరిచయం చేస్తా, చరిత్ర చూడని ఉద్యమాన్ని అని చెప్పి ఆయన సీరియస్ వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కేరళ ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి అండ్ తమిళనాడులోని కీలక నాయకులందరూ కూడా తాజాగా విజయ్ కూడా చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప దక్షిణాదికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలన్నీ నెత్తినోరు మొత్తుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం మౌనంగా ఉన్నారు. సో ఇదే అంశం మీద ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి సంబంధించిన సంజయ్ రౌత్ ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా ఏమంటారు ఘాటుగానే స్పందించారు. ఆయన ఏమంటారంటే, ఈ డిలిమిటేషన్ కేంద్రం ముందుకెళ్తున్నది చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని. మరి దక్షిణాదికి అన్యాయం జరిగితే రాబోయే కాలంలో అక్కడ ఏమైనా మణిపూర్ తరహా పరిస్థితులు ఏమైనా నెలకొని ఉంటాయేమో అని చెప్పి నాకు భయం వేస్తుంది. అక్కడ ఏమైనా మణిపూర్ తరహా పరిస్థితులు ఏమైనా వస్తాయా అని చెప్పి భయం వేస్తుంది దక్షిణాదిలో. అండ్ అదే సమయంలో ఇప్పటికే స్టాలిన్ లాంటి వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించి ఉన్నారు, కేంద్రానికి వార్నింగ్లు ఇచ్చి ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియట్లేదు. ఆయన గనుక ఆత్మగౌరవం ఉంటే స్టాలిన్ లాగా ఈ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి. చంద్రబాబు గారికి కనుక ఆత్మగౌరవం అనేది ఉంటే స్టాలిన్ లాగా చంద్రబాబు గారు కూడా స్పష్టమైన ప్రకటన చేసి దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం నిలబడాలి అని చెప్పి సంజయ్ రౌత్, మహారాష్ట్రకు చెందినటువంటి ఈ నేత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మణిపూర్ లాంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా అని చెప్పి కూడా ఆయన అంటూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ మద్దతు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు గారికి ప్రమేయం లేకపోయినా లేఖలు రాసినటువంటి మన సీఎం గారు మరి నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ మీద కనీసం అదే లేఖలో నామమాత్రంగానే ఎందుకు ఆయన స్పందించలేదు? ఎందుకు కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఇంత చేవచచ్చి ఉన్నాయి? మీ అభిప్రాయం ఏంటో అన్నా చెప్పండి, జనానికి ఒక క్లారిటీ వస్తుంది. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరగబోతుంది. జనాభా దామాషా ప్రకారమే తీసుకుంటే దక్షిణాది పర్సెంటేజ్ తగ్గుతుంది, ఉత్తరాది పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇదేం లాజిక్? జనాభాను కంట్రోల్ చేయాలన్న 1976 నిర్ణయం మేరకు జనాభాను దక్షిణాది కంట్రోల్ చేస్తే అందుకు గిఫ్ట్గా నియోజకవర్గాలు తగ్గిస్తారా? నియోజకవర్గాలు తగ్గకుండా పెరిగినా అసమానతలు ఉండలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25కు 35 పెరిగి, తమిళనాడులో 39కి 55 పెరిగి, ఉత్తరప్రదేశ్లో మాత్రం 80కి 120 పెరిగి, ఇంకో రాష్ట్రంలో మాత్రం 40కి 70 పెరిగి, అక్కడ పెరుగుదల ఎంత ఉంది, ఇక్కడ పెరుగుదల ఎంత పెరిగినాయని చెప్పుకోవడం కదా అసమానతలు ఉంటుండే. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏదో తోకలాగా మిగిలేదు. సరే, ఓవరాల్గా దక్షిణ భారతదేశం ఒక తోకలాగా మిగిలిపోతుంది. అది వద్దనే కదా ఇక్కడ నాయకులు ఇంత గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, మహారాష్ట్రకు చెందిన నాయకుడే దక్షిణాది ఏమైనా మణిపూర్ లాంటి పరిస్థితులు వచ్చేస్తాయా అని అంటూ ఉన్నారు. మరి కేంద్రం వాళ్ళ ఆలోచనలేందో, వాళ్ళ విధానాలేందో, అంత నియంతృత్వ పోకడలేందో అర్థమే కాదు. సరేలే, చేవచచ్చే నాయకులు ఉంటే ఇటువంటి వాళ్ళు ఎంత నియంతృత్వ పోకడలకైనా పోతారు, ఏం చేసేది?